నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే రా. అక్క అఖండ సిద్ధమంగళ స్తోత్రం మన శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో గురు పౌర్ణమి సందర్భంగా చాలా వైశిష్ట్యంగా చాలా అద్భుతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. 72 గంటల పాటు సిద్ధమంగళ స్తోత్రాన్ని నిర్విరామంగా చేశారు. ఎలా జరిగింది కార్యక్రమం? మరి ఆ కార్యక్రమం జరిగిన తర్వాత స్వామి సంతుష్టులు అయ్యారు అనేది ఖచ్చితంగా మనకి చూపిస్తూ ఉంటారు. ఎలా చూపించారు? 100% పద్మిని సక్సెస్ఫుల్ అయిపోయింది. నిర్విరామంగా 72 గంటలు ఎక్కడెక్కడి నుంచో అన్ని ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా స్వామిని చూసి తరించిపోయి అక్కడే నిద్ర కూడా చేశారు. మొదటి రోజు ఎలా జరుగుతుందా అనుకున్నాను. మొదటి రోజు రాత్రి ఇద్దరే ఉన్నారు, చదివారు. నాతో పాటు ముగ్గురు. ఇలా తూతుంటే ఇలా కొట్టాను ఆ అబ్బాయిని కూడా, ఆ ఇద్దరిలో ఒకరిని కూడా నేను ఉన్నానని. వాళ్ళిద్దరూ ఫస్ట్ డే నైట్ ఉన్నారు. నెక్స్ట్ డే నైట్ తిరుగు లేకుండా 40 నుంచి 50 మంది. గురు పౌర్ణమి నాడా? గురు పౌర్ణమి రోజు. ఆ మర్నాడు కూడా కొన్ని గురు పౌర్ణమి రోజు అనుకుంటాం కదా, 3వ రోజు కూడా. తర్వాత ఆ రోజు గురు పౌర్ణమి రోజు స్వామి అందరికీ దర్శనం ఇచ్చారు, అది వేరు. 3వ రోజు రాత్రి 2:30 సమయంలో స్వామి వెనక తెల్లని వస్త్రంతో నిల్చొని ఉన్నారు. అప్పటికి సుగంధ పరిమళాలు వస్తున్నాయని చెప్పారు. అమ్మ మీరు వచ్చారు సుగంధ పరిమళాలు అంటే, పిచ్చి మొక్కలన్నారా, నేను కాదు, శ్రీపాదుడు వచ్చాడు అక్కడ, నేను వచ్చాడు రావడం ఏంటి, మీకు ఆ వాసన నేను వచ్చినప్పుడు అనిపిస్తుంది, కాదు కదా శ్రీపాదుడు వచ్చాడు అక్కడ అని. తర్వాత నేను వెళ్ళిపోయాను, అప్పటి వరకు కనబడలేదంటే నేను ఉన్నాను సేపు. అంటే నేను వెళ్ళిన తర్వాత ఆయన ఛార్జ్ తీసుకున్నారు అందరితో చదివించడానికి. అంటే నేను దాదాపు 2:30, 3 వరకు మేల్కొని ఉండి, ఇంకప్పుడు నేను వెళ్ళిన తర్వాత స్వామి ఛార్జ్ తీసుకొని తెల్లని వస్త్రాల్లో కిటికీ దగ్గర నిల్చొని కనబడ్డారట. అక్కడ నిల్చోడానికి భగవంతుడు ఎలా నిల్చుంటాడు, ఏం అవసరం లా కింద నిల్చోడానికి, అలా నిల్చున్నారంట. అసలు సుగంధ పరిమళాల వాసన భక్తులందరూ చెప్పారు. మర్నాడు ఉదయం పూర్తి చేసిన తర్వాత సేమ్ టైం 7 o'clockకి పూర్తి చేయాలి. 9th స్టార్ట్ అయింది, జూలై 9th, జూలై 12th దాన్ని సమాప్తం చేసి నేను గానగాపూర్ బయలుదేరాను. మరి ఇదంతా వెళ్ళి అక్కడ చెప్పుకోవాలి కదా, స్వామికి దారబోయాలి కదా, స్వామి చేశానని. హారతి ఇస్తే పద్మిని, హారతిలో ధూపంలో హారతి నుంచి వచ్చే పొగలో ఓంకారం ఎంత క్లియర్ గా అంటే పద్మిని, ఓంకారం వచ్చింది పొగలో, ధూపంలో. విఘ్నేశ్వరుడు కన్ను అయితే ఎంత బాగా కనబడుతుందో. ఎప్పుడు వినాయకుడు గురించి నువ్వు చెప్తావు చూసి, అక్క చూడండి కన్ను కూడా కనబడుతుంది అంత క్లియర్ గా, నిజం కన్నులాగా విఘ్నేశ్వరుడు. ఎలా మన కిరీటాలతో కాదు విఘ్నేశ్వరుడు, ఇలా ఉంటుంది కదా నిజ రూపం చక్కగా. తర్వాత గోమాత క్లియర్ గా అసలు ఎంత బాగా కనబడిందంటే స్వామి ప్రెజెన్స్ సూపర్ కనబడింది. చూస్తావా గణపతి? చాలా బాగా పడింది, అత్యద్భుతం. ప్రేక్షకులు కూడా చూపిస్తున్నాను, ఫ్రేమ్ లో చూస్తున్నారు ఆల్రెడీ, నేను కూడా ఒకసారి. ఎంత బాగా కనబడ్డాయి. ఓంకారం గణపతి, పైన ఓంకారం, తర్వాత గణపతి, తర్వాత గోమాత. చాలా బాగా. కళ్ళు చూడండి ఎలాగా, అసలు ఎంత క్లియర్ గా గణపతి కన్ను. అమేజింగ్ అమేజింగ్. అసలు స్వామి నేను ఉన్నాను అని చెప్పాను కదా. ఇది 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 ధూపం పైన ఆ పొగలో కనబడుతున్నాయి. హారతితో వచ్చే ధూపంలో ఆ పైన లైన్ గా ఓము గణపతి. ఇది సో బ్యూటిఫుల్. అసలు ఆ హారతి కూడా ఓములా వచ్చింది, చూపిస్తాను. అవునా? హారతి కూడా ఓమే, ఆ ఓం నుంచి ఇవన్నీ వచ్చాయి, అది కూడా చూపిస్తాను తప్పకుండా. నేను కోరుకునేది ఒకటే, స్వామికి వచ్చిన వాళ్ళందరి కర్మలు తీరాలి, వాళ్ళందరినీ కూడా స్వామి ఆశీర్వదించాలి, వాళ్ళ కోరికలు నెరవేరాలి. 100% అంత దూరం. ఇది ఓము, ఇది ఓం. ఎంత క్లియర్ గా ఏంటక్క, క్లియర్ గా అద్భుతం. ఇటు పక్క ఇస్తున్నారు, అటు పక్క నేల, అది చాలా చాలా అద్భుతం. అలా అసలు అఖండ సిద్ధమంగళ స్తోత్రం దిగ్విజయంగా అయింది. పాల్గొన్న భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు అందాయి. వాళ్ళకి ఈ సంవత్సరం కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఎవరైనా రాని వాళ్ళు కూడా నెక్స్ట్ టైం ఇలాంటి కార్యక్రమాలు అయితే రావాలి. మనం పెట్టేదే భక్తుల కోసం కార్యక్రమం, అంతే, మన కోసం కాదు. స్వామి అక్కడ ఆయన ప్రెజెన్స్ చూపిస్తారు, వాళ్ళ యొక్క కర్మలు తొలగిస్తారు.
నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, స్వామి ఎదురుగా కూర్చొని స్వామి రూపాన్ని చూసేటప్పుడు మనలోని చెడు స్పందనలు, చెడు భావనలు అన్నీ కూడా తొలగిస్తూ ఉంటారు స్వామి. దీనికి వర్ణన చెప్తూ ఉంటారు. మణిపీఠంలో స్వామి ఆసీనులై ఉంటారు. అనసూయామాత, అత్రినందన అనసూయామాత పక్కన కూర్చుంటారు. చంద్రుడు, దుర్వాసుడు కూర్చుంటారు. వీళ్ళందరూ కూడా సప్తఋషులు కూర్చుంటారు. కూర్చొని మణిపీఠంలో మందార వృక్షం కింద కూర్చొని అందరూ కూడా స్వామి యొక్క సమాధి స్థితిలో ఉంటారు. దేవతలు, దానవులు, మానవులు అందరి కోరికలు కూడా స్వామి తీరుస్తూ ఉంటారు. సమాధి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. రంభ, ఊర్వశి, మేనకలు నాట్యం చేస్తూ ఉంటారు. అది మణి వర్ణన, అంటే మణిద్వీప వర్ణన కాదు, మణిపీఠం వర్ణన ఇది. స్వామి యొక్క మణిపీఠం వర్ణన ఈ విధంగా ఉంటుందన్నమాట. అది మనకి అనగాష్టమి వ్రతంలో వస్తుందన్నమాట. ఆయన వర్ణన చాలా చక్కగా ఉంటుంది. రైట్. అయితే ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని గురించి చాలా మంది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారక, అంటే కొత్తగా చూసేవాళ్ళు, దత్తుడికి దగ్గర అవ్వాలి అనుకున్న వాళ్ళు, ఏమిటి సిద్ధమంగళ స్తోత్రం, ఎలా చేసుకోవాలి అనేది అడుగుతున్నారు. ఒకసారి టూకీగా చెప్పండి అక్క. ఈ సిద్ధమంగళ స్తోత్రం అనేది మహిమాన్వితమైన స్తోత్రము. శ్రీపాద శ్రీవల్లభులు తాతగారైనటువంటి బాపనార్యులు గారు, శ్రీపాద వల్లభ స్వామి వాళ్ళ మనవడు, బాపనార్యులు గారి మనవడు శ్రీపాద శ్రీవల్లభ స్వామి మా ఇంట జన్మించారు. ఆయన సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి దర్శనం ఇచ్చినప్పుడు వాళ్ళ తాతగారు పాడినటువంటి స్తోత్రమే ఈ మంగళకరమైన సిద్ధమంగళ స్తోత్రం. రైట్. ఎవరైతే ఈ స్తోత్రాన్ని స్తుతిస్తారో, పారాయణం చేస్తారో, భక్తితో పాడుతారో వాళ్ళ కోరికలు, సర్వ కోరికలు నెరవేరుస్తారు శ్రీపాద శ్రీవల్లభ స్వామి. అలాగే ఈ స్తోత్రం పారాయణం చేయటం వల్ల అనగాష్టమి వ్రతం ఫలితం ఇస్తారు. ఈ స్తోత్రం పారాయణం చేయటం వల్ల 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితం. అది కూడా మండల దీక్ష వహించి ఏకభుక్తం చేసిన ఫలితాన్ని ఇస్తారు. దేనికి ఇస్తారు ఇంతటి ఫలితాన్ని? ఇవ్వరు. అలాగే ఈ స్తోత్రం చేయటం వల్ల అదృశ్య రూపం, అంటే సూక్ష్మ రూపంలో సిద్ధులు శ్రీపాద స్వామి ప్రత్యక్షంగా ఆ ఇంటికి వచ్చి వెళ్తారు. అద్భుతం. అయితే ప్రతిరోజు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎన్నిసార్లు చేయాలి, ఎటువంటి నియమాల్ని పాటించాలి? ఏదైనా ఒక కోరిక, ఒక దీక్షగా చేయాలి అంటే రోజుకు 11 సార్లు 11 రోజులు చేయాలి. ఏదో ఒక కోరిక, ఒక సంకల్పం, మా ఇంట్లో ఈ ప్రాబ్లం ఉంది, అది తీరాలి అనుకున్నా, ఏదైనా కోరిక నెరవేరాలన్నా, ఉద్యోగం అవ్వచ్చు, పెళ్లి అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఇల్లు కట్టుకోవడం అవ్వచ్చు, ఒక మార్గాన్ని స్వామిస్తారు. కొంతమందికి 11 రోజుల్లో తీరకపోతే వాళ్ళు మండల దీక్ష చేసుకోవాలి. 41 రోజులు, రోజుకి 11 సార్లు. రైట్. తర్వాత రోజు చదువుకోవాలనుకున్న వాళ్ళు పడుకునేటప్పుడు ఈ స్తోత్రం చదువుకోవచ్చు. ఉదయం లేచి చక్కగా స్నానం చేసి కూడా స్వామి దగ్గర కూర్చొని రోజుకొకసారి కూడా ఈ స్తోత్ర పారాయణం చేయొచ్చు. నిద్రపోయే ముందు కూడా ఒకసారి చక్కగా, నిద్రపోయే ముందు కూడా అందరినీ స్తుతించుకుంటే, వాళ్ళ తాతగారిని, అమ్మమ్మ గారిని, అక్క చెల్లెల్ని, శ్రీపాదుల వారిని, సవిత్ర కాటకసేన యాగాన్ని స్తుతించుకుంటే స్వామి చక్కటి అనుగ్రహాన్ని, అంటే ముందు నిద్ర పట్టట్లేదు అంటారు చూసావు, వాళ్ళందరికీ నిద్ర పడుతుంది, పీస్ఫుల్ గా మనశ్శాంతి వస్తుంది. రైట్. ఒకవేళ ఒక సంకల్పం పెట్టుకుని, ఒకవేళ 11 రోజులు సంకల్పం పెట్టుకుని కనుక చేస్తే ఏ నియమాలు పాటించాలి? 11 రోజులు సంకల్పం పెట్టుకుంటే మీరు ఒక దీక్షలాగే పాటించాలి. ఒక దీక్ష చేస్తే ఎలా ఉంటారు మీరు, అలాగే పసుపు రంగు వస్త్రాలు ధరించి చేయండి ఆ 11 రోజులు కూడా. అలాగే చదివేటప్పుడు మాత్రమే పసుపు రంగు వస్త్రాలు, నిత్యం కాదు కదా? నిత్యం కాదు, చదివేటప్పుడే. బ్రహ్మముహూర్తంలో చేయండి. ఫస్ట్ టైం మీరు సంకల్పంతో చేసేవాళ్ళు బ్రహ్మముహూర్తంలో లేవండి, తలారా స్నానం చేయండి ఫస్ట్ డే, రోజు అవసరం లేదు. తర్వాత పసుపు రంగు వస్త్రాలు ధరించండి, ఆవునేతితో దీపం పెట్టండి, స్వామి దగ్గర ముందు శుభ్రం చేసుకోండి, ఆవునేతితో దీపం పెట్టుకోండి. ఏదో ఒక నైవేద్యం మీరు పారాయణం చేసిన తర్వాత అయినా పెట్టుకోవచ్చు, చేసి అప్పుడే చేయడం సాధ్యం కానప్పుడు. ఆ విధంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు చేయండి. రైట్. అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా ఎటువంటి కోరికనైనా కూడా నెరవేర్చేసేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. అయితే మనం ఇంటింటా కూడా చేస్తున్నాం సిద్ధమంగళ స్తోత్రం, ఇంటింటా కూడా ఈ సిద్ధమంగళ స్తోత్రం చేస్తున్నాము. అంటే వాళ్ళకి ఏదైనా మనోవాంఛ ఉన్నా, కోరికలు నెరవేరాలన్నా కూడా ఇంటింటా సిద్ధమంగళ స్తోత్రం చేస్తున్నా కూడా ఎంతో మంది మనకు ట్రై చేస్తున్నారు, మనకి రీచ్ అవ్వలేకపోతున్నారు. దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఉంటేనే మనం వాళ్ళ ఇంట్లో అడుగుపెడతాం. ఖచ్చితంగా ఖచ్చితంగా ఫోన్లు మరి చెయ్యండి, ఒకసారి రిజిస్టర్ మరొకసారి చేసుకోండి. ఏ ప్రాంతమైన లతగారే పాదుకల్ని తీసుకుని మరీ వస్తారు మా ఇంటికి, అది ఆయన అనుగ్రహం ఉంటే. మరి మరొకసారి రిజిస్టర్ చేసుకోండి. మరి ఆల్రెడీ విజయవాడలో చేశారు కదక్క? విజయవాడలో చేశాను, కరీంనగర్ కూడా చేశారు. కరీంనగర్ చేశాను. ఇప్పుడు ఈ 17th వరంగల్ వెళ్తున్నాను. అంటే వాళ్ళ ఇంట్లో అఖండ సప్తాహం జరుగుతుంది, తెలిసిన వాళ్ళది. త్రిసప్తాహం చేసుకుంటున్నారు వాళ్ళు. దాని ముగింపుకి వెళ్తున్నాను 17న. వరంగల్లో ఎవరైనా చేయాలి అనుకుంటే ఒక్క రోజు వాళ్ళ కోసం ఉండి చేద్దాం అనుకుంటున్నాను. మరి 17వ తారీఖు వరంగల్ వాస్తవ్యులు ఒకవేళ మీరు చేయించుకోవాలి అనుకుంటే కనుక, లత గారు మీ ఇంటికి రావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కాల్స్ చేసి రిజిస్టర్ చేసుకోండి.
రైట్. మరి సిద్ధమంగళ స్తోత్రానికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దత్తపీఠంలో అలా ఆయన ఉన్నారు అని చెప్పి, ప్రణవనాదానికి మించి, ఓంకారం అంటేనే ప్రణవనాదం, దానికి మించింది ఇంకేమీ ఉండదు, అన్ని ఓంకారంలో నుంచే పుట్టాయి అని అంటారు. అవును. ఆ ఓంకారమే కనపడటం అనేది డెఫినెట్ గా చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. కంగ్రాచులేషన్స్, స్వామి ఉన్నారని మరొకసారి నిరూపించారు. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే అక్క. జై గురుదత్త. శ్రీ గురుదత్త.